చాలామందికి తెలియదు తల్లి, ఎన్నికల ముందల చాలామంది నన్ను 2 స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు. మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుందన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా. ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరి నియోజకవర్గం నానాడు చెప్పా తల్లి. అమ్మా ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 5 రోజుల్లో సుమారుగా 1,000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లు ఉన్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి, దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి.